మొన్న కీర్తి వాళ్ళ కజిన్ బ్రదర్ బర్త్డే అని రామని చెప్తే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులు తెలితే ఏం బాగుంటుంది, ఏదైనా తీసుకుంటా అని చెప్తే కీర్తి ఇంక తన కోసం తోడుగా అయితే వచ్చాము. అక్కడ దుర్గక్కతో చెప్తున్నాను, ఈ స్కూటీ నాకు ఇవ్వు, ఈ స్కూటీ కొనిస్తా అక్క అని చెప్పి తాట పట్టిస్తున్నాను. ఇక కొనేదేమో కీర్తి ఒక్కతే, కానీ మేము ఇంతమంది వచ్చాము చూసారా, షాప్ అతను మేము అందరం కొనడానికి వచ్చాము అనుకుంటాడేమో పాపం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరినొకరు పట్టించుకోకుండా ఆవిడ గోల వాడిదే అన్నట్టు ఎవరి గిఫ్ట్లు వాళ్ళు ఎత్తుకొని చూస్తా ఉన్నారు. ఏంది కొనడానికి అనుకున్నారా? అస్సలు కాదు, చూడటానికి మాత్రం. నాకు ఇక్కడ ఒక 2 గిఫ్ట్లు అయితే బాగా నచ్చాయి. అందుకే మా ఫ్రెండ్స్ చెప్పాను, నా బర్త్డే రోజు నా తెలియకుండా గిఫ్ట్లు కొనుక్కురామని చెప్పి. అంత నచ్చితే నువ్వే కొనుక్కోవచ్చు కదా అనుకుంటారేమో. మనకి నచ్చింది మనం కొనుక్కుంటే ఉంటుంది చెప్పండి. అదే ఫ్రెండ్స్ కొనిస్తేనే అది ఒక ఆనందం. అట్లా అని చెప్పి నేను కొనిచ్చాను అనుకుంటారేమో. వాళ్ళ బర్త్డేలకి నేను కూడా ఏదో గిఫ్ట్ ఇస్తాను, కాకపోతే అందరికీ కాదు, కొందరికి మాత్రమే. కీర్తికి ఒక్కొక్కరు ఒక గిఫ్ట్ చూపించేసరికి తనకేం తీసుకోవాలి పాపం అర్థం కాక, ఇంకా నాకు ఇవేవి వద్దు, నేను వెండి రింగ్ తీసుకుంటా అని చెప్పి బయటకు వచ్చేసింది. ఇంకా మేము మాత్రం అక్కడ ఉండి ఏం చేస్తాం, మేము కూడా బయటకు వచ్చేసాము. జిఆర్టీకి వెళ్ళి ఒక వెండి రింగ్ తీసుకొని ఇంకా వాళ్ళ బ్రదర్కి అయితే ఆ రింగ్ ఇచ్చేసింది. ఇంకా కథ సుఖాంతమైంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.